F2 ఫుడ్ అండ్ ఫన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. ఎస్ విక్రమ్, వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. సో జామిన్ జంక్షన్ రోడ్ నంబర్ 82 లో ఫిలిం నగర్ లో మనం ఉన్నాం ఈరోజు. అండ్ దాంతో పాటు ఈ గేమ్ ఆడాలంటే కొంచెం మైండ్ వాడాలి. బేసికల్ గా నువ్వు స్టోరీలు చెప్తుంటావా? చెప్తా. మనకన్నా బాగా గొప్ప స్టోరీలు ఈ అమ్మాయి చెప్తుంది. స్టోరీలు చెప్తుంటావు కదా, ఏదైనా ఒక స్టోరీ చెప్పడానికి ట్రై చేయి. నువ్వు ఎలాంటి స్టోరీలు కావాలి? చెప్తాను. నేను అడిగిన స్టోరీ చెప్పాలి. సరే. మార్కెట్ లో గొప్ప సంఘ సంస్కర్తలు తిరిగేటటువంటి ప్లేస్లు ఏంటి, అవి స్టోరీగా చెప్పు. గొప్ప సంఘ సంస్కర్తల పేర్లు ఏంటో తెలుసుకోవచ్చా? వన్ ఈస్ సన్నీ లియోన్. సన్నీ లియోన్. ఓకే. ద సెకండ్ వన్ ఈస్ రంభా. ఓకే. థర్డ్ వన్ ఊర్వశి. ఓకే. మేనక లేదా? మేనక లేదు, మేనక వాళ్ళ అత్తాలింటికి వెళ్ళింది. వీళ్ళ ముగ్గురిని యూజ్ చేసి ఏమైనా స్టోరీ చెప్పగలవా? వీళ్ళ ముగ్గురిని కూరగాయల మార్కెట్ లోనా? ఎక్కడైనా పర్వాలేదు. అనగనగా ఒక కూరగాయల మార్కెట్. ఆ కూరగాయల మార్కెట్ కి సన్నీ లియోన్ సంచేసుకుని వెళ్ళింది. పక్కనే ఉన్న బెండకాయల మార్కెట్ లో ఆగింది. రంభ అటుగా వస్తూ ఆ బెండకాయలని ఇలా తుంచి చూసింది. ఓ లేతగా ఉన్నాయా లేవనా? ఆల్రెడీ ముదిరిపోయిన బెండకాయలని పక్కనే పెట్టేసి కొంచెం ముందుకెళ్ళింది. ముదిరిపోయినా? లేతగా ఉన్న బెండకాయల కోసం వెతుకుతూ వెళ్తుండగా ఆ పక్కనే నితిన్ సంచి పట్టుకున్న సన్నీ లియోన్ వచ్చింది. ఏ హాయ్, ఎలా ఉన్నావు? నీ అసిస్టెంట్ నితిన్ కృష్ణ రాలేదా అని అంటే వాడి సంచులన్నీ నాకు ఇచ్చేసి మేనకతో రంభతో ఊర్వశితో వెళ్ళిపోయాడు. అసలు స్టోరీ చెప్పమంటే కంపు చేసింది. పార్ట్ ఇప్పుడు ఈ గేమ్ కి కావాల్సిన స్పెషల్ ఐటమ్స్ పిలిపించేద్దాం. ఓకే, రెడీ. అవేనా పిల్లు? స్పెషల్ ఐటమ్స్ ప్లీజ్. వావ్, చూసారా? జామిన్ జంక్షన్ స్పెషల్ ఫుడ్ అన్నమాట ఇది. దీని పేరేంటి తెలుసా? చికెన్ తంగడి కబాబ్. ఇదేంటో తెలుసా? మటన్ కాదు, రాగి సంగటి విత్ మటన్ చాప్స్టిక్స్. చాప్స్ ఓన్లీ, నాట్ స్టిక్స్. ఇవి స్టిక్స్ కాదు. నువ్వు స్టిక్ అయినంత మాత్రం ప్రతిదీ స్టిక్ కాదు. రాగి సంగటి విత్ మటన్ చాప్స్. అదేంటో తెలుసా? పొట్లం బిర్యానీ. ఇది ఒక్కటి బాగా చెప్పు, రెగ్యులర్ గా తినే ఐటమ్ కదా. ఓకే విక్రమ్, ఈ 3 ఐటమ్స్ చూసావు కదా. నేను స్టార్టింగ్ ఒక 2 వర్డ్స్ ఇస్తాను. ఆ 2 వర్డ్స్ తోటి నువ్వు ఒక స్టోరీని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో మిడిల్ ఆఫ్ ద జర్నీలో నేను ఒక్కొక్క వర్డ్ ని యాడ్ చేస్తూ ఉంటాను. ఆ వర్డ్ ని యాడ్ చేస్తూ నువ్వు ఆ స్టోరీని అటాచ్ చేయాలి. అర్థమైందా? ఓకే. అనగనగా ఒక పెంగ్విన్ మార్కెట్ కి గోల్డ్ కొనడానికి వెళ్ళింది. అక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేయి, మధ్యలో యాడ్ అవుట్ చేస్తా. ఆ పెంగ్విన్ మార్కెట్ కి గోల్డ్ కొనడానికి వెళ్ళింది. వెళ్తున్న దారిలో చాలా మంది గుంపులుగా కనిపించారు. సో గుంపులుగా కనిపిస్తున్న జనాలు కామన్ గా ఏం వేసుకున్నారు అంటే అందరూ డూప్లికేట్ నగలు వేసుకున్నారు, కొన్ని సిల్వర్ అని వేసుకున్నారు. ఎలా కొన్నారు అని ఆలోచిస్తుంటే అక్కడ బోర్డు కనిపించింది, 20% డిస్కౌంట్ అని చెప్పి. ఆ 20% డిస్కౌంట్ ఎవరు ఆఫర్ చేస్తున్నారో తెలుసుకుందాము, ఎందుకంటే ఎలాగో గోల్డ్ కొనడానికి వెళ్ళింది కాబట్టి అలా చూస్తూ వెళ్ళింది అనమాట. ఇంతలో ఒక ఫీమేల్ పెంగ్విన్ వచ్చింది. అదే కొందాం కానీ మనకంటూ ఎవరున్నారు అని చెప్పి ఆలోచించేలోపు దూరంలో ఒక ఫీమేల్ పెంగ్విన్ కనిపించింది అనమాట. సో కొంటే ఇలాంటి ఫీమేల్ పెంగ్విన్ కోసం కొనాలి అని అనుకుంటున్నాను అనమాట మనోడు. అది కూడా 20% డిస్కౌంట్ ఉంది, కొంటే ఏ రోజైనా తను కాకపోయినా ఇంకా ఏ ఫీమేల్ పెంగ్విన్ కైనా మనం ఇవ్వచ్చు కదా అని ఆలోచిస్తున్నాను. సో ఎలాగో అలా గుంపులుగా చూసి నాకు అలాగే ఉంటే బాగుంటుంది కానీ అలా దూరంగా ఇంకొంతమంది చూస్తుంటే అందులో ఒక అమ్మాయి మెరిసిపోతుంది అనమాట, ఒక ఫీమేల్ పెంగ్విన్. ఇంకో ఫీమేల్ పెంగ్విన్, దానికి ఒక వడ్డానం లాంటిది ఉండే. సో ఈ పెంగ్విన్ నచ్చింది, కాకపోతే ఆ వడ్డానం నచ్చింది అనమాట. సో ఆ వడ్డానం 20% డిస్కౌంట్ లో ఈ ప్లేస్ లో కొంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తుంది అనమాట. జామిన్ జంక్షన్. సో అలా
కొంటే కొన్నాం, కానీ కొనిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తే బాగుంటుంది ఆలోచిస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఆ షాప్ ఆపోజిట్ ఒక మంచి ప్లేస్ ఉందన్నమాట, జామిన్ జంక్షన్ అని చెప్పి. ఓకే. సో ఆ జామిన్ జంక్షన్ తీసుకెళ్దాం, అలా తీసుకెళ్ళి అలా మాట్లాడి ఆ వడ్డానం ఇప్పించి ఆ 20% డిస్కౌంట్లో షాప్కి వెళ్ళి ఒక వడ్డానం కొనుక్కొని ఆ ఫీమేల్ పెంగ్విన్ తీసుకొని అలా జామిన్ జంక్షన్కి వెళ్ళి లైవ్ బ్యాండ్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి లోపలికి వెళ్తే అక్కడ కూడా తెలిసింది ఏంటంటే వాళ్ళు కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు ఈసారి. 20 కాదు 30% ఇక్కడ 30% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో అలా డిస్కౌంట్ ఇస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారనమాట. ఎవరు? మేల్ పెంగ్విన్, ఫీమేల్ పెంగ్విన్. అక్కడలో అన్ని వర్కౌట్ అయిపోయి మటన్ షాప్స్. సో వర్కౌట్ అయిపోతే అయిపోయింది. ఇప్పుడు ఫుడ్తో ఎలా ఇంప్రెస్ చేయాలి అని చెప్పి వెయిటర్ని మేల్ పెంగ్విన్ సైడ్కి తీసుకెళ్ళి అడుగుతుంది అనమాట. ఇక్కడ మన దగ్గర ఏంటి ఫేమస్ అని చెప్పంటే, మనము ఈ వీడియో ఏదైతే టెలికాస్ట్ చేసామో ఆ వీడియో చూసిన ఆ వెయిటర్ ఏం చెప్తాడంటే, అప్పట్లో ఒక వీడియో చూసి ఏమంటాడంటే, అప్పట్లో ఒక జమినీ కామెడీ టీం వచ్చి ఒక 3 ఐటమ్స్ చెప్పారు సార్, అందులో నితిన్ అనే పర్సన్ ఒక ఐటమ్ చాలా బాగుందని చెప్పాడు, అది రాగి సంగటి విత్ మటన్ చాప్స్ అని చెప్పాడు. సో ఆ ఐటమ్ ట్రై చేయమని చెప్పి పెంగ్విన్కి ఇస్తే టక్మన్ ఆర్డర్ చేస్తే 30% డిస్కౌంట్లో ఐటమ్ వచ్చింది టేబుల్ పైకి. ఐటమ్ రాగానే అలా ఫీమేల్ పెంగ్విన్ టేస్ట్ చేసి వడ్డానం కన్నా ఇది బాగుంది అంటే ఈ టేస్ట్కి ఇంప్రెస్ అయిపోయిందని చెప్పింది. సో అలా ఏమంటారు, హిమాలయాకి వెళ్ళాల్సిన పెంగ్విన్ మళ్ళీ జామిన్ జంక్షన్కి రావడం స్టార్ట్ చేసింది అనమాట. సక్సెస్ఫుల్లీ అసలు ఎప్పుడైనా మేము ఎపిసోడ్లో అయినా సరే నేను ఏదో ఒకటిస్తాను, ఇక్కడ అలా కాదు, మొత్తం 3 ఐటమ్స్ నీకే ఇప్పుడు, ఎందుకంటే స్టోరీ అంత బాగా చెప్పాను. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. టేస్ట్ చేసి కావాలంటే నువ్వు హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అంటే నీకు ఎవరికైనా ఇంకో ఫీమేల్ పెంగ్విన్ కి నీకు పెట్టాలని అనిపిస్తే ఆ ఫీమేల్ పెంగ్విన్ కి నువ్వు పెట్టి టేస్ట్ కూడా చేయించవచ్చు కదా. నేను మటన్ తిన్ననే కదా నన్ను ఇరికించి. ఇంకా చికెన్ పొట్లం బిర్యానీ ఉంది, అండ్ తంగడి కబాబ్ ఉంది, అండ్ చూడు ఇది ఎంత వేడిగా ఉందో, నీలాగే హాట్ గా ఉంది. ఓకే, ఈ మాత్రమైన పొగడు సంతోషం. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నదిలా 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 కదిలావే ఓ నదిలా అలలా 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 తడిపావే నన్ను ఇలా కలలా 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 కలిసావే ఓ కలలా కదలా కదలా కదలా. చికెన్ చాలా బాగుంది తెలుసా. బాగుంది కాబట్టి పెట్టాను. అండ్ పొట్లం బిర్యానీ కూడా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇదిగో బేసికల్ గా ఇది ఎలా తినాలంటే, ఇప్పుడు తిని అసలు ఒక ఆమ్లెట్ని ఆ రైస్ మీద అలా ఎలా వేస్తారనేది ఇప్పటికీ నాకు డౌటే. మా ఇంట్లో మామూలుగా ఆమ్లెట్ వేయడమే రాదు, అలాగే ఒక ఆమ్లెట్ వేసిన ఆమ్లెట్ని ఇంత ప్రాపర్ షేప్లో పొట్లం బిర్యానీకి ఇవ్వడం అనేది అది ఆర్ట్ అనే చెప్పాలి. నిజంగా ఇక్కడ చెఫ్స్ కూడా మంచి ప్రొఫెషనల్లా ఉన్నారు. నాట్ జస్ట్ ఫుడ్, నాట్ జస్ట్ టేస్ట్, ప్రెజెంటేషన్ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లేటింగ్ చాలా బాగా చేశారు నిజానికి. ఐ లవ్డ్ ఇట్. ఎలా ఉంది? మంచి ఫ్లేవర్ తో ఉంది. అండ్ నార్మల్ చికెన్ కర్రీస్ మనం తింటాం కదా, అలాగా మంచి గ్రేవీతో చికెన్ చాలా టెండర్ గా ఉంది అనమాట. నార్మల్ బిర్యానీస్ లాగా అయితే లేదు. తినడం మీద చెప్పమంటే రివ్యూ నీకన్నా బాగా ఎవరు చెప్పలేరు హేమ. నువ్వు ఇలాగే తింటూనే ఉండండి మీరిద్దరు కూడాను. ఓకే గైస్, చూసారు కదా ఈ ఎపిసోడ్ అయితే మంచి ఎక్స్ట్రాడినరీ లెవెల్, అసలు నాకైతే ఎంఎంబీగా ఉంది. మీరు ఇలా వెళ్ళి అలా వచ్చేయండి, నేను కూడా ఈ గ్యాప్లో వెళ్ళి లైట్గా తినేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు ఎపిసోడ్ చూసారు కదా, అండ్ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. హేమ అది ఇటు చూపించింది, ఇటే చూపించింది. బాటిల్ ఎటుంటే అటు కదా. మిర్చి కమాన్. నాకొద్దు. నీకొద్దు అంటే కుదరదు. ఇది నువ్వు తినలేకపోతే నేను అడిగే పని నువ్వు చెయ్యాలి. చెప్పు. చేస్తావా? ఒక్క మాట మార్చినా నీ జుట్టు ఊడిపోద్ది. నేను ఒక పిచ్చిదాన్ని, అలాగే చెప్పాలి. ఇది ఒక పిచ్చోడు. అయితే నువ్వు తినే, ఇప్పుడు 2 తినాలి. నేను చెప్పాను మాట మార్చావు, జుట్టు ఊడిపోద్ది. అయితే గుండుతో వస్తుంది నెక్స్ట్ నుంచి. ఏమా అయ్యో హేమ అనబడే నేను, హేమ అనబడే నేను ఒక ఎర్రిదాన్ని, ఒక తిండిబోతుని. అందుకే నన్ను మా వీధిలో అందరూ పిచ్చిది, ఎర్రిది, ఎడ్డిది అంటారు. అందుకే మా వీధిలో అందరూ నన్ను పిచ్చిది, ఎర్రిది, ఎడ్డిది అంటుంటారు. నడ్డిది కూడా.